చూస్తే 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పారు. షాపుల్లో లేని యూరియా యాప్లలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ను బోగస్ చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పగబట్టారని అన్నారు. కేసీఆర్ పాలనలో ఏనాడు యూరియా కష్టాలు రాలేదని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. మన సిద్దిపేటలో సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరా రాదు, పోయి ఏం చేసినామో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా, ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు. దాన్ని రుణమాఫీ కూడా మోసం చేసిండు. దేవుని మీద ఒట్టు పెట్టి మా మెదక్ ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఇడిపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలేయాల. నేను అనుకుంటున్నా ఇక్కడికి వస్తాడేమో నంగనూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. మరి యాదాద్రి దేవుడి మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క మా కాన్స్టిట్యున్సీలనే 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇక్కడికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా, ప్లే కార్డులు పట్టుకొని. ఆయిల్ పామ్ తోటలు ఎక్కడో ఆంధ్రాలో సముద్ర తీరానికే పరిమితమైన పామాయిల్ తోటలు ఇవాళ ఈ జిల్లాలో, ఈ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ తోటలు పడడం అంటే ఇది కేసీఆర్ గారి కృషి, ఆయన విజన్. అంటే రైతులకు మేలు కావాలనే తపన కేసీఆర్ది. అని ఇంత మంచిగా నీళ్లు ఇచ్చినాం, ఇంత మంచిగా కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి సాయం చేసినాం, రైతులకు ఇంత అధిక ఆదాయం 4 రూపాయలు ఎక్కువ వచ్చే పంట పండించాలని పాపం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు నర్సరీ పెట్టించిండు, ప్రతి జిల్లాకు ఫ్యాక్టరీని శాంక్షన్ చేసిండు. ఈ గవర్నమెంట్ వచ్చినాక